విభజన తర్వాత పోటీ పెరిగింది. జగన్ హయాంలో అభివృద్ధి కాస్త మందగించిన చంద్రబాబు మళ్లీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 2 నెలల్లో తేడా కనిపిస్తుంది. ఏపీ పట్ల ఇన్వెస్టర్లలో సానుకూల వాతావరణం కనిపిస్తుంది. రోజుకు 4 పారిశ్రామికవేత్తలు వచ్చి చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. అమరావతిలో మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. గతంలో ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇస్తే చాలని వారు అంటున్నారు. సన్ రైజ్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్కు అమరావతి చక్కని రాజధాని అవుతుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో రాజధాని మౌలిక వసతులను వాయువేగంతో పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. పైగా రాజధాని చుట్టుపక్కల విద్యా సంస్థలు డెవలప్ కావడం కూడా కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. తెలంగాణలో కూడా ఇప్పుడు ఏపీ ధోరణి కనిపిస్తుంది. కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న కోరికతో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఇప్పుడు 4th సిటీని డెవలప్ చేయబోతున్నారు. పెరుగుతున్న జనాభాకు సరిపడినట్లుగా సిస్టమేటిక్ గా నిర్మించే అత్యాధునిక నగరం తొందరలోనే ఆవిష్కృతం అవుతుందని రేవంత్ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో 15,000 ఎకరాల్లో ఈ 4th సిటీ వస్తుంది. దాని పేరు సూచించాలని తెలంగాణ ప్రజలకు రేవంత్ అవకాశం ఇచ్చారు. గతంలో ఫార్మసిటీ ప్రాజెక్టు ఉన్న ప్రదేశంలోనే ఇప్పుడు 4th సిటీ నిర్మించాలని సంకల్పించారు. పర్యావరణ పరంగా ఫార్మసిటీ ఆమోదయోగం కాదని కాంగ్రెస్ తేల్చేసింది. హైదరాబాద్ లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి 11 రోజులు 2 దేశాల పర్యటన నిర్వహించి వచ్చారు. అక్కడ జరిగిన చర్చల్లో 31,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్లు సహా పలువురు ప్రతినిధులతో భేటీ అయ్యారు. 4వ నగరంలో విద్య, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, తయారీ రంగ, ఐటీ విభాగాలు ఉంటాయని ప్రకటించాయని చెప్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి ఉండడం కూడా రాష్ట్రానికి కలిసొచ్చే అంశంగా చెప్పాలి. 3 రాజధానుల పేరుతో జగన్ రెడ్డి అమరావతిని నాశనం చేయగా ఇప్పుడు చంద్రబాబు మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రకటించడం పాజిటివ్ పరిణామంగా భావించాలి. అవసరమైతే అదనపు నిధులు కేటాయిస్తామని ప్రకటించి కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. అటు గుంటూరుకు, ఇటు విజయవాడకు దగ్గరగా ఉండే అమరావతిలో కాసిని మౌలిక సదుపాయాలు డెవలప్ చేస్తే అభివృద్ధి శరవేగంతో పరుగులు తీస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాస్తవంగా చెప్పాలంటే అభివృద్ధిలో పోటీ పడడంతో తప్పు లేదు. కాకపోతే అమరావతిని చూసి 4th సిటీ, దీన్ని చూసి అది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరి రేంజ్లో అభివృద్ధి వారికి ఉంటుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ ఆదాయం ఎక్కువ కాబట్టి 4th సిటీ వైపు నిధులు మళ్లించడం కష్టమేమీ కాదు. అయినా చూడాలి ఏ సీఎం ఎక్కువ స్పీడ్లో ఉంటారో అనేది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.